విషయం చెప్పంటాడు. ఏం చెప్పేది వాడి ఇట్లా చెప్పండి. మళ్ళీ ఉన్న మ్యాచ్ లో ఎంపైర్తో గొడవ పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎంపైర్తో గొడవ పెట్టుకొని ఇంకోపోయినాడు అన్న. మళ్ళీ ఎంపైర్ పాపం ఏమని లేదు, ఈయన మీకు ఎట్లయితే నేను వెళ్ళిపోతా అన్నాడు. ఎంపైర్ వెళ్ళిపోండి సార్ నాదేం పోయింది అన్నాడు. వెళ్ళిపోయి ఎంపైర్ దెంకొమ్మన్నాడు, దెంకొపోయినా అంటే ఉదయ్ టీం తీసుకెళ్ళిపోయా. ఆయన ఒకటే వెళ్ళిపోయాడు. కీపర్ ఆయనే ప్యాడ్లే నీపి దింగి అక్కడికి నిలబడి వెళ్ళిపోతా అని పోయి కూర్చున్నాడు. మేమంతా గ్రౌండ్ లో ఉన్నాం ఆడ. ఆయన్నే పిలిపించి ఆయన ఎంపైర్ దగ్గర పోయి మీరు ఎటు చేస్తే ఎంకొపోతా అన్నాడు. వెళ్ళిపోతారా రానంటేను మళ్ళీ కూడా వేసిన డైలాగ్ వచ్చినాడు. చీప్ గా ఉంటది ఇట్లయితే మీ టీం బొచ్చుకోవడం మ్యాచ్ ఓడిపోతున్నాం అన్న. ఓకే ఓడిపోయినా ఓకే మాట్లాడుకోవాలి కానీ ఎంపైర్తో ఏమంటారు. లాస్ట్ వీక్ మేము బిఫోర్ వీక్ ఇలా కూలీలో అన్నాము టోర్నమెంట్ మ్యాచ్. కీపర్ క్యాచ్ మెయిన్ ఎంపైర్ లేదు, మళ్ళీ లెగ్ ఎంపైర్ నడితే లెగ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. వాడు బ్యాట్స్మెన్ గాడు వికెట్ల కొట్టి దెంకొని పోతున్నాడు. అంటే మా వానికి అసలు అవుటే కాదు అవుట్ ఇచ్చినాడు అంపైర్. మేము గుత్త మూసుకొని ఉన్నాము. ఆడ మ్యాచ్ వచ్చేసి ఆర్గనైజర్తో మాట్లాడతా నేను అంటాడు. వాడేమి పోతా నాకేమంటాడు. వాడు ఏమంటే అనాయిలు లోకల్ కర్ణాటక వీడు అంపైర్ గాడు వచ్చేసి నార్త్ లో. ఆ పక్కన అంపైర్ గాడు కూడా లోకల్ ఏంటంటే బీభత్సంగా గొడవ అయ్యింది ఆ రోజు. రుబాబ్ చేసేవాళ్ళు వాడాలి. ఈ రోజు సుబ్బు అన్న కూడా అంతే పొద్దున వికెట్లుగా అవుట్ ఇచ్చింది. నాకు రన్అట్ మిస్ అయింది. 1.2 పాయింట్స్ మిస్ అయినాయి. సుబ్బుకి మంచిగా బాల్ ఇచ్చిన కొట్లే అంపైర్ వికెట్లు కనబడలే. వికెట్లు కొట్టలేదు అసలు. మెయిన్ ఎంపైర్ ఇప్పుడు పొద్దుంది వాడు ఎంపైర్ నా కాడికి వచ్చి మెయిన్ ఎంపైర్ బ్రో ఆయన 10 బాల్ కొట్టాకమని చెప్పి సుబ్బన్న చెప్పలేక కాదు ఎట్లాగో కొడతాడు కదా అని కొట్టింటాడు అని అది కూడా ఇచ్చిండేమో. బయట ఉన్నాడు బ్యాట్స్మెన్. ఎట్ట కొడతాడు పాకిస్తాన్ రిజ్వాన్ గాడు వికెట్ల మీద పడతా దాంట్లో అది కొట్టడం లే బాల్ సిద్ధుతాడు. వాడు సచిన్ లే బౌలర్ అదే అంటున్నాడు బ్రో పాకిస్తాన్ మ్యాచ్ దేఖా లాస్ట్ లో బాల్ ఇసి పెట్టి తెంగినాడా వన్ బౌలింగ్ లోనే 22 బోర్ పోయింది. అప్పుడు అంటున్నాడు పాకిస్తాన్ మ్యాచ్ దేఖా ఆయన బయట బాల్ వేయట్లేదు వాళ్ళు కూడా కనెక్ట్ కావట్లేదు. స్క్వేర్ లెగ్ లాంగ్ గా ఉన్నాడు. ట్రై చేశారు వికెట్ సరిపోతే కుర్చీ చేసినా నీకు గ్యాప్ అంతా వెళ్ళిపోద్ది ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఆయన పరిగెట్టే ఆయన అంటే బాగా గట్టిగా నీళ్ళు అట్లే ఉంచు. ఇతను అడిగినాడు వాటర్ తాగారా? వాటర్ తాగినరా? ఓకే మీరు నా బ్రాండే వాడతారు కాబట్టి మీకు వాటర్ ఇస్తాను. ఏం బ్రాండ్? జెర్సీ నెంబరు దీపక్ చాహర్. డి అంటే దీపక్ చాహర్, 9 అంటే ఎవరిదో వాళ్ళ జెర్సీ నెంబర్. 0నా 9 అది 08 9 గురు D9 దాని పేరు చదువు. జెర్సీ నెంబర్ అంటే కదరా నెంబర్ అంటే ఇది చూస్తాను. జెర్సీ నెంబరే కదా అది. అతని షూ నెంబర్ అంటే దీపక్ చాహర్, 9 అంటే వాళ్ళ జెర్సీ నెంబర్ ఏమో. కంపెనీ వాడు అంటే అల్లామే ఇద్దరే దానికి అంబాసిడర్స్ కూడా. వాడు సెలబ్రిటీనే కదా మళ్ళీ ఇంకోటి పెట్టుకోని ఎందుకు దానికి బొక్క. బాగానే జరుగుతున్నాయి మంచిగా. నా బ్యాట్ తగ్గిపోయిందా? నాకు నుంచి కొడతా నీ పెడతాను అందుకే పోలేదు. అందుకే వెయిట్ ఎక్కువైందేమో. అలవాట్లేదు ఆయన అడిగింది. ఆయన తీసుకెళ్ళిపోయాడు.
ఇంకొంటే ఆయన అంటే ఆడాలిగా అన్ని లెగ్గు దానికన్నా ముందు నేను ఫస్ట్ బాల్ అవుట్ అయినా చూడలేదా అది పెడితేనే ఆడికి దిష్టి పోయిందిరా దానికి. వాటర్ 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 ఆడతాను మంచిగా ఆడు అట్లే వెయిట్ చేసి బ్రేక్ ఉంది ప్రసాద్ బ్రో పొట్ట ఫుల్ ఆల్రెడీ ఏం పర్లేదు ఆర్డర్ పెట్టరా 2 బీర్లు వచ్చేమో. అవునండి షాపు వాడు తాగింది నా పోదినే తప్పుడు బీర్ తాగినవా? అందుకే వాడు పోయింది. తాగినావా అని చెప్పి కూర్చోబెట్టకపోయినా వాడు పోనీలే బ్యాట్ చేతితో పట్టుకునేసరికి అది చాలా రోజులు అయింది చాలా రోజులు అయింది మొన్న ఆడినలే అందుకు తాగింటే కష్టపడి తీసుకోకపోయినా మా ఊపిలో నేనేం కేసు వీళ్ళేం తాగలేదన్న అమ్మ ఒక చిన్న టిన్ను తాగినాము. అందుకే బ్యాటు ఇట్ట పట్టుకోకుండా ఇట్ట పట్టుకుంటే అదే మన టీమ్ లోనే 2 ఎప్పుడైనా లెక్క మిడిల్ ఆర్డర్ లో పోయి ఫస్ట్ బాల్ వేసుకుని పైకి అది కూడా ఎప్పుడు చీకటి పడినప్పుడులే ఆ రోజు గెలిచాల్సిన మ్యాచ్ ఈ టోర్నమెంట్ లోనే మర్చిపోయిన ఫస్ట్ మ్యాచ్ చీకటి పడినది అది కూడా లేట్ అయింది లైట్ ఫెయిల్ 8 రన్తో 9 రన్తో వాడదంగి రీజీ గెలిచి అది కూడా లైట్ ఫెయిల్ అయినది లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు ఏం పిక్తాను నేను నిజంగా లైట్ ఫెయిల్ అయింది రాదా నీకు? లైట్ ఫెయిల్ చెక్ బుక్ మైటీ ముస్తాం గానీ 25 ఓవర్లకి 27 ఓవర్లకి ఏం చేసేది 270 బాల్ కనపడలే లాస్ట్ మేము లాస్ట్ మేము పోయినప్పుడు ఇప్పుడే నేను చేతులు ఆడికి పోయినాక 30 కొట్టాలా అన్న 42 ఫస్ట్ బాల్ 2 బాల్ వేస్తాడా తిరగడం లేదు పట్టుకుంటుంది 2వ బాల్కి ఇంకా అర్థమైపోతుంది రేపు యాక్టివేట్ అవుతుంది చేతులు అట్లా కాదు టచ్ చేయాలంటే ఎప్పుడు రావాలరా రాదు నాకు ఇప్పుడు జిమ్ చేసినాక ఇంకా అవి ఆడొస్తాయి ఇప్పుడు ఈ ల్యాక్స్ పెరిగిందని రావు షోల్డర్ రావాలరా వస్తుంది నాకు కూడా పెట్టి అయితే ఇప్పుడు గట్టిగా కాదు మామూలుగా పెట్టా నేను రాదన్న ఇప్పుడు ల్యాక్స్ పెరిగిందా మామూలుగా తగులుతాయి ఇదో ఇట్లా జిమ్ చేసేవాడి అబ్బా అనకూడదు నువ్వు ఎత్తపట్టుకోవాలి చెప్పు చేసేవాడికి రావు. అట్లా కాదు ఇది కూడా రావాలా మొత్తం అన్ని ఇట్లా అన్ని పెట్టుకుని మడతపెట్టడానికి ఏంది వాళ్ళు సాగు కేకలేస్తాను అయితే కాంగా ఏంది బ్యాట్ దింకొని పరిగెత్తాడు కొడతారా మనోడు కాదు అరిచేది మనోడే నో నేను వెళ్ళారా మనోడిదేనా అది వాయిస్ ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ ఉంది యార్ కొట్టే షాట్ బాల్ అవన్నీ ఏం చేయలేదు కొంచెం గట్టి కొడితే చాలు పవర్ ఎక్కువ కూడా అవసరం లే స్లాట్ అంతేనా సింతలు 4 4 కొట్టిండా చూడకుంటేనే కొడతానులే చూడకు నేను అదొకటి చూసింది 2 కొట్టినాడు ఆపు అటు సైడ్ ఇది సెంథిల్ బ్రో ఏంద్రా రే సెంథిల్ బ్రో బాల్ ఇస్ దేర్ డోంట్ థింక్ టూ మచ్ యు ఆర్ ప్లేయింగ్ గుడ్ గో ఫర్ ఇట్ ఎందుకు అలుగుతున్నాడు స్లాట్ లో ఉంటే అంత స్లాట్ లో ఉండే తట్టర్సడం ఏంది ఊరక అట్ట గొట్టికి పుష్ చేస్తే వస్తుంది కదా అన్నది దాంట్లో బాటిల్ ఉందా ఊరి పైన కెమెరా అమ్మా టెంపర్మెంట్ క్యారీ అవుతాను 2 3 అదే మూమెంట్ లో పోతున్నారు మీరు తర్వాత మళ్ళా బాగా అదే మార్చిన తెలుసా నేను నిజంగా నేను కూర్చొని క్వశ్చన్ వేసుకొని లాస్ట్ 4 ఆప్షన్స్ చూడు నేను ఏం చేస్తాను ప్రతిదీ ఎందుకు చూడాలి నేను బౌండరీకి నాకు స్ట్రెంత్ ఉంది నేను క్లియర్ చేయగలను 2-3 డాట్ బాల్ పడితే పని ఇంతకు ముందు అంటే కొట్టలేకపోతాను 6లు సో కొట్టాలని ట్రై చేస్తాను ఏదైనా కొడతా బ్యాట్ కింద పడితే సో ఎందుకు నాకేం అవసరం అని డిసైడ్ అయ్యాడు ముందు నేను కరెక్ట్ కొట్టే వాళ్ళు కొడతా ఉంటే లేకపోతే సింగిల్ అదే ఆడాలి
మైండ్ పోగొట్టుకున్నావు. రాకపోతే ప్రతి మ్యాచ్ రన్ వస్తాయి. ఇప్పుడు 2 4లు కొట్టిన తర్వాత 3వ బాల్ లూజ్ బాల్ పడితే కొట్టుకో. ఈ 3వ బాల్ కూడా నేను నార్మల్ గా నా మైండ్ సెట్ ఆడితే లెగ్ స్టెంప్ ఆడతా, స్ట్రైట్ ఆడొద్దు అన్నట్టు, లెగ్ స్టెంప్ ఆడొద్దు అనే నేను స్ట్రైట్ ఆడకపోయినా. అదే ప్రాబ్లం. క్రాంప్ ఆ బాల్ నీకు అటు ఇటు అన్నట్టు ఇట్లా లోపలికి వచ్చింది ప్యాడ్స్. నేను నార్మల్ గా ఆ బాల్ ఇది లాగుతా మిడ్ వికెట్ మీదకి. ఇది ఒకటే కాదు, జనరల్ గా అయినా నువ్వు ఇప్పుడు నీకు బాల్ 2 బౌండరీలు కొట్టిన తర్వాత 3వ బాల్ లూజ్ బాల్ ఉంటేనే ఆడాలి, కానీ లేదంటే కొంచెం ఆపేసుకోవాలి. లేదంటే అదే మాట చెప్పుంటే లే బీర్ తాగిండు తిరగని చేపు బౌలింగ్ కన్నా సెట్ అవుతాడు. ఎప్పుడో పోయింటే ఒక బీర్ తాగితేనే ఈ రోజు అయిపోయింది చంపుతాడు ఎవరో సాయంత్రం. బ్యాటింగ్ సరిగ్గా కాలేదు, ఆడికి పోయి యార్కర్ లేస్తాడు. కాదు బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్ లో లేదు కొత్తలే కొంచెము ఈ మధ్య ఓపెనింగ్ ఎట్లా ఆడని పడి నేను పంపించిన నేను అందరిద్దరు పట్టుంటే మన దాంట్లో ఇచ్చాను. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ ఆడుతున్నా అన్న, రాజీవ్ దాంట్లో పోతే నెంబర్ 9 నేను నెంబర్ 9 ఆడించాలి. ఓపెనింగ్ నువ్వు వాళ్ళేవురా ఫ్రాంక్ గా ఎందుకు చెప్తున్నా, లేదు ఇను వాడు పవర్ కొట్టాలని చెప్తాడు. వాడి కాడ స్వింగ్ బాల్ పడ్డాయి అనుకో గేమ్ రాదు. నేను నాన్ సైడ్ లోనే నేను చూసినా కదా, నాకు తెలుసు. బాల్ స్వింగ్ అయినప్పుడు కట్ వాడు ఎట్లా తెలుసా కొంచెం షాట్ ఇదేదో అదే నువ్వు అంటే టేబుల్ టెన్నిస్ షాట్ ఇట్టన్నట్టు అది వెరైటీగా వస్తుంది షాట్. నువ్వు బాల్ మూమెంట్ ఉంది కవర్ చేయడం టెక్నిక్ ఎంత తిరిగినా అది వాడు మిడిల్ ఆర్డర్ లో అయితే స్పిన్ రాని ఏం చక్కగా వస్తుంది బాల్, పవర్ ఉంది కొడతాడు కొంచెం మరీ అంతగా. ఇంకా పవర్ ప్లే లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పవర్ ప్లే లో ఇంకా ఏదో ఒకటి లేకపోతే వాడేటప్పుడు పాత బాల్ ఏమో తర్వాత మామూలు వేరే వాళ్ళు వస్తారు వాళ్ళకి కొత్త బాల్. మొన్న అర్థమైంది మొన్న మ్యాచ్ తో చరణ్ కి వీనికి వీళ్ళను నేను మొన్న ఏమనుకున్నా, ఎవరో ఒకరు కనెక్ట్ అయినా కానీ పవర్ ప్లే స్కోర్ వస్తాయి అని నేను అట్లా ప్లాన్ చేసిన. వీళ్ళు ఇద్దరు క్లిక్ అవ్వలేకపోయారు. వీడు కొంచెం అన్నా ఆడినాడు కానీ చరణ్ బాగా కొడతా అంట బాల్ కింద దూరిపోయాడు. అయ్యే స్వింగ్ కనెక్ట్ చేయలేకపోతున్నావు నువ్వు అనేటివి అయ్యే. యాక్చువల్గా ఇప్పుడు ఈ బాల్ చూడు ఓల్డ్ బాల్ అయింది కదా, ఈ బాల్ లెఫ్ట్ హ్యాండ్ ఆడిండు కదా 30-35 కొట్టిండు కదా లెఫ్ట్ హ్యాండ్. నీకు ఎట్ట కావాలంటే అట్లా ఆడుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ 30-35 కొట్టిండు కదా వానికి 2 లైఫ్ వాడు గేమ్ నీట్ గానే ఆడతాడు, కిందనే ఆడతాడు, పైనకి ఎత్తాడు వాడు. లాస్ట్ టైం మనం ఆడ ఎస్పీసీజీలో ఆడినప్పుడు ఆ రోజు 50-60 కొట్టిండు వాడే. మళ్ళీ నేను ఆ రోజు 80 కొట్టి పోయినా, మీరు 15 ఓవర్లకు 150 కొట్టినా. వీడు ఉన్నాడు వీడు ఆ రోజు మల్లిగాడు కూడా మళ్ళీ లేడు. నువ్వు లేవు ఎస్పీసీజీలో అవుట్ అయిపోయింది. చేయికి దెబ్బ తగిలిందని ఫస్ట్ రాలేవాడు బ్యాటింగ్ కి, మళ్ళా వచ్చినాడు. నేను అవుట్ అయ్యి వెళ్ళిపోయినాక నేను ఊరికి పోవాలని చెప్పేసి వెళ్ళిపోయినా. ఎస్పీసీజీలో రా ఇంకో రోజు చేతికి దెబ్బ తగిలిందని మిడిల్ ఆర్డర్ వచ్చినాం బ్యాటింగ్. నేను 80 కొట్టినా, 15 ఓవర్లకు 150 ఉంది నేను అవుట్ అయినప్పుడు. ఇంకా మళ్ళీ 15 ఓవర్లకి ఎంత 130 ఉండింది నేను అవుట్ అయినప్పుడు. అది ఆ రోజు మళ్ళీ నేను 50 కొట్టినా, మీరు 50 కొట్టించున్నారు. లాస్ట్ లో మళ్ళీ నేను 60 కొట్టాలని నేను మనం ఇద్దరు కలిసి ఆ రోజు 2 మ్యాచ్లు 3 డౌన్ పోయినాలే. మన టీం కి 50 కొట్టినా, మళ్ళీ ఇంకోటి వాళ్ళ టీం అంత ముందు రోజు 50 కొట్టింది. పరిగెత్తాడు మిగతాడు ఒకసారి అందరికి మళ్ళీ డోమినోస్ తొడపోతే అందరూ 4,000 అయితే 4 ఫుల్ బాటిల్ వచ్చి కదా మీకు మానకు మంది రఘు నేను మంది ఆడడం అయినా 500 2,000 రఘు మంది ఆడంలే నేను అనేసరికి ఇంకా సరేలే 4,000 డామినోస్ కింద తొడపోయింది.
ఆ రోజు 4 ఫుల్ బాటిల్ వచ్చు, 4 కాదు 5 వచ్చి ఇంకా. ఓ అదే అప్పుడే నా ఏదో గ్రూప్ లో పెట్టి లక్ష్మణ్ దుబాయ్ కినపడాలా ఏదో అన్నాడు ఒకసారి గ్రూప్ లో పెట్టి. హ్యాట్రిక్ విన్నులే మనం ఆ రోజు హ్యాట్రిక్ గా విన్ అయినా. అది కూడా నీకు 5 వికెట్లు. నీకు 5 వికెట్లు. గ్రూప్ లో నేను చూసిన ఆ మెసేజ్, ఇది దుబాయ్ దాకా వినపడాలరా లక్ష్మణ్ చూడాలని ఏదో అన్నాడు. ఈ రోజు వినపడుతుందిలే, కనపడుతుంది ఈ రోజు. ఈ రోజు ఇదే ఉల్లే కానొస్తుంది. మళ్ళీ ఎప్పుడే లేదు ఇట్ని ఏదో తీసుకెళ్తాడు అయ్యా. సేఫ్ కదా మనది ఈ మధ్య నాకు కొన్ని మ్యాచ్లు చూస్తే టీం బాగా స్ట్రాంగ్ గా ఉన్న రోజే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బ్యాటింగే అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నారు. నిన్న కూడా అంతే మాది. మన టోర్నమెంట్ మ్యాచ్ కూడా మన అంతే. దుబాయ్ ప్రీమియర్ లీగ్ ఏదో మానం పోయింది స్కోర్ కార్డ్. 60కి 2 వికెట్లు 64, 65. కొండ దిగినా స్కోర్ కార్డ్ లాస్ట్ 5, 6 కావాలి. మళ్ళా చూస్తే మ్యాచ్ అయిపోయింది 12 ఓవర్లు కొట్టి దిగిన రోజులు ఏంద్రా ఇది అప్పుడే అయిపోయిందని చూస్తే వీళ్ళు 135. అప్పటికి బౌలింగ్ బాగా 114 మనం కొట్టింది. అప్పటికి నేను బౌలింగ్ చేసిన, నేను కంట్రోల్ 4 ఓవర్లు ఇచ్చిన ఆడికి. ఇంకా వరుసగా నేనేసి కంట్రోల్ చేసిన. నేను కూడా కంట్రోల్ చేసిన 2 ఫస్ట్ ఓవర్ కొట్టింది. అది 2వ ఓవర్. ఎప్పుడైనా దేవునికి ఇస్తాను. ఆ దేవుడికి ఇచ్చింది చెప్పురా మళ్ళీ నువ్వన్నా. దేవునికి ఇచ్చి ఉండిలోకి వేసుకుని వాళ్ళకి మంచి ఫామ్ లోకి వచ్చేసి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఒక ఓవర్ వేసేయాల బయటే ట్రైల్ వేసి మన టీం వాళ్ళు ఎవరైనా బ్యాటింగ్ పంపించి వేసినాం మళ్ళా మ్యాచ్ అంటే మళ్ళీ కొట్టించుకుంటేనే అది గ్రూప్ లో పెట్టిండు కాబట్టి నాగేవాడు మనం పెట్టిలే. వాడు నేను వచ్చి వాడు రాడు, వాడు వచ్చి రాడు. ఏందో మొన్న ఆడేసి అట్లే తాగినాం మేము. విష్ణుగాడు 2 ఓవర్లు వేసిన ఈ గ్రౌండ్ లోనే 2 సిక్స్లు కొడతాడు. ఏడు వాడు రాలే. వాడు వచ్చితే కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంటది. వాడు విష్ణుగాడు రా, వాడు బాగా 2 ఓవర్ లేదు రాని వచ్చి గ్రౌండ్ కు 2 ఓవర్లు తీసుకెళ్ళి 2 ఓవర్లు కొడతా ఉంటాడు. డిఫెండ్ చేసిందా కానీ వాడు స్లాట్ లో వేసేసరికి కొడితే కానీ వాళ్ళు కొన్ని నెక్స్ట్ టైం వాళ్ళు లేడం ఇట్టనే అనుకుంటా. అవసరం లేదు, కొంచెం ముందు కాడితే ఈడికైతే ఇంకా నాకు లెగ్ సైడ్ కొట్టిన 6 ఒకటి గుర్తుందన్న ఆడ. ఆ రోజు నేను బాధటి పడేసాం పాపం. కొట్టం దాంట్లోకి వెళ్ళిపోయింది. ఫైనల్ పడాలరా మనకు వాళ్ళకు ఎన్కే బ్రిగేడ్ కి. ఫైనల్ గెలిచాలి వాళ్ళతో. టాప్ 2 ఫైనల్ ఎంతేనా? సెమీస్ సెమీస్ ఉన్నాయి 4 టీమ్స్. సెమీస్ 6 టీంలు మళ్ళా దాంట్లో సెమీస్ కూడానా? సెమీస్ ఇది ఫైనల్ ఉంది అని మీది క్యాల్కులేషన్ లో ఉంది. మీది ఫైనల్ 2 మ్యాచ్లు గెలిచిండ్లే 4లో. సెమీస్ ఉంది మంది. 2 మ్యాచ్లు గెలిచేనే ఫైనలా. మనం సెమీస్ ఉంది. రాజపాలెం టోర్నమెంటా ఏమన్నా? ఈ గ్రౌండ్ రాజపాలెం టోర్నమెంట్ అయితే అన్ని మ్యాచ్లు ఓడిపోయినా కానీ లాస్ట్ ఫైనల్ వేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో ఎస్పీజీలో మనం అన్ని సెమీస్ వెళ్ళిపోతాం. అన్ని ఓడిపోయినా కూడా ఫైనల్ ఆడతాం. అదే కదా. ఈడ కాదులే ఎస్పీసీజీ అయితే అవుతుంది. ఎస్పీసీజీ 1 ఓల్డ్ అయినా నీవైనా యాదవ్ టోర్నమెంట్ సగంలో అబ్జెక్టించాడు వాడు, లాస్ట్ కి ఫైనల్ అనేస్తాడు. ఇంకా అది మాకే పడుతుంది ఫైనల్. షాట్ పోయిందిలే, పోయిందిలే. బ్యాటింగ్ బత్తాయి వాళ్ళు ఇల్లంతా ఫీల్డింగ్. బత్తాయి మీరు ఊరక చేతుల్లోకి ఇచ్చిండు పోయింది. అదే అదే అది ఓరొకరు ఎందుకు లేని నువ్వు బౌల్ వేయచ్చు. నేను షాక్ అయితే వయసు ఎంత కమింగ్ సుబ్బు బ్రో నాట్ కమింగ్ అని. నువ్వు లాస్ట్ లో పోతా అంటే నేను నిజంగానే మిడిల్ లో పోతానేమో అని. వాడు పమ్మటే బాయ్ 2-3 ఓవర్లు ఆడింటే నేను అట్నే నిదానంగా పోదును. వాడు ఫస్ట్ బాలే బాయ్, ఇంకా అప్పుడు పోయి మళ్ళీ సుబ్బు అన్న ఎంతకి వల్ల కాదు క్యాచ్ పట్టిన. ఈరోజు వర్కింగ్ సుబ్బు నీది? వీడియో ఎడిట్ చేస్తాను ఈ రోజు మ్యాచ్ ఏం చేయొద్దులే అన్న, పెండింగ్ వర్క్ ఏం లేదు. నీది సుబ్బు ఇద్దరిది ఏం లేదంట ఈరోజు. మన ఇద్దరివి లేవు కాబట్టి నువ్వేం చేయొద్దు అన్నావు. పెద్ద ప్రెషర్ ఏం తీసుకోవద్దు. చూపియండి. సెంథిల్ ఉంది, సెంథిల్ ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదేంది ఏమి తమిళ్లో చెప్పిండ వాళ్ళందరికీ ఎల్లారికి వనక్కం. అది మార్చాలా, ఈ గేమ్ మార్చాలి. ఇది ఒక నువ్వే నేర్పించినవా ఎట్టా మంచికి? అవునా, ఇదే నీ గేమ్, నువ్వే ఆడదాని అట్టనే. వచ్చి ఎన్ని ఎన్ని కొడతాం వస్తుంది. అది బాల్ రాకముందే గోడ పెట్టినట్టు బాల్ రాకముందే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు రాజు చేస్తున్నాడు. వారం వారము 10 బాల్ ఆడతాను, 6 వారాలకి 60 బాల్ ఆడాలని డిసైడ్ దిగాడు. ఏంది వాడు స్కోర్ అయ్యలేదా? 13.3 చూపించాలి. నెట్వర్క్
ఎంత ఓపెన్ ప్లేస్ పోయినా కూడా నెట్ రాదు. ఏంటంగా 3 బాల్ అప్డేట్ కాలేదని. 4 కూడా అప్డేట్ కాలే 100 ఉంటాయి. 4 అప్డేట్ అయింది. యాడైంది వేయలే 4 వేయలే ఈ ఊర్లోనేనా 100 అయింది. స్టార్ట్ కాదు మళ్ళీ మళ్ళీ బ్రో స్కోర్ అప్డేట్ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನೋಡಿ. నెట్ ఉండదు, ఆఫ్లైన్ పోతా ఉంటుంది. అది నెట్ వస్తుంది మళ్ళీ అదే అప్డేట్ మళ్ళీ మళ్ళీ ఒక్క నిమిషం బ్రో ఎంపైర్ స్కోర్ అప్డేట్ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನೋಡಿ. ఓకే ఓకే మనం దురంధర్ 2లో కింగ్ ఎవరైతారు లైరికి? దురంధర్ 2లో కింగ్ నేను పోయింటే ఆడికి నేనే ఇందును నేను పోలే కాబట్టి రన్ లేడ్ బాయ్ సూపర్. వాడే అవుతాడా కింగ్? వాడే కింగ్ అవుతాడు. ఇంకోటి ఇండియాకి కూడా వస్తున్నాడు. లాస్ట్ అసలు సర్ప్రైజ్ భలే పెడతాడు. ఈయన కూతుర్ని మన కూతుర్ని ఎంపీ వాని కూతుర్ని వాని పిల్లని కూడా తిరిగి ఉంటాడు. వదిలేస్తాడు. వాని పిల్లలతో కూడా తిరుగుతాడు కదా వాడు. ఇంకో సిరీస్ వస్తుంది, ఇంకో సిరీస్ రావాలంటే అసలు నువ్వు సర్ప్రైజ్ తెలుసా దాంట్లో ఆ ఎంపీ గాడే అతి పెద్ద ఇండియన్ స్పై. అది పెద్ద సర్ప్రైజ్. వాడు దావుద్ ఇబ్రహీంకి అసలు తెలుగులో వదలలే కదా దురంధర్ తెలుగు రాలే ఎంపీ ఉంటాడు చూడు, వాని కూతురు నీడు పెళ్లి చేసుకుంటానులే. వాడా పొలిటీషియన్ వాడు ఇండియన్ స్పై, అసలు ఇండియన్ స్పై. అది పెద్ద సర్ప్రైజ్. వాడు దావుద్ ఇబ్రహీంకి అది ఏదో మెర్కరీ ఏదో కెమికల్ ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చి అది ఎక్కించుంటాడు బాడీలోకి. వాడు హెల్త్ అంతా నాశనం అయి చచ్చిపోయేలాగా. అది రణ్వీర్ గారు నేను చేయలేకపోయాను బాధపడతా అంటే కార్లో ఉంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇది నేను ఎప్పుడో చేశారా బాబు నీకంటే ముందు. వీళ్ళిద్దరికి తెలుస్తుంది వీళ్ళిద్దరు వాళ్ళే అని వాడికి లాస్ట్ లో తెలిసిందాడు. బాగుంటది మంచిగా స్టోరీ డీటెయిల్ బాగా పెట్టాడు. డీటెయిల్ పెట్టడం కాదు, లాస్ట్ లో అందరూ స్పైలే అన్నట్టు చూపిస్తున్నాడు. ఒకరి కాదు అందరూ అందరూ స్పైలే అన్నట్టు చూపిస్తున్నాడు. సంజయ్ దత్తుని కూడా స్పై చేసేయాల్సిందే. అదే అంటున్నా ఇంకా ఆడొకటే మిస్ అయింది. స్పై ఎక్కేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చూసే సత్తరే ఇది. అది 80% 70% రియల్ స్టోరీనే, కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి అంతే. 10% రియల్ స్టోరీ లేదనా కానీ రియల్ స్టోరీ ఉన్నారా? వెళ్ళిపోద్దిలే. పోయిందిలేనా బాల్ వెళ్ళిపోయింది ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మనిషి కూడా బాగా ఫాస్ట్ కాదు. రియల్ స్టోరీ అంటే తాజ్ హోటల్ అటాక్ ముందే మన వాళ్ళు పోయిండ్రంటావా? స్పై అక్కడ ఉన్నాడంటావా? ఇటు పోయి అవి ఎప్పటి నుంటో అది కీ లేకపోయిందంట. అన్ని కలిపి పెట్టేశాడబ్బా. అయ్యే 10% రియల్ స్టోరీ. యాడ్ ఆన్స్ చేస్తారు కంప్లీట్ గా అట్టే ఉండదు కదా. రాజు తర్వాత ఏమి రాయి వాళ్ళు అక్కడ పోయి ఉండట్లే. నీకు అర్థం కాలే వాళ్ళు. నీకు ఆ సినిమాలు ఎట్లా చూపించాడు? వాడు ఇంటి ఇచ్చింటాడు కానీ వాళ్ళు నమ్మిండ్రు. అది రకరకాల చోట నుంచి వచ్చింది మెసేజ్, లైట్ తీసుకుంటారు. మెసేజ్ మల్టిపుల్ ప్లేసుల్లో నుంచి రావడంతో వాళ్ళకి లైట్ తీసుకున్నారు. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని వాడు ఇన్ఫార్మ్ చేసింటాడు ఆల్రెడీ. సెంతులు 32 కొట్టిండే. ఏమిరా నువ్వేమన్నా బలంగా కోరుకునేవి 50 కొట్టు. నేను మాట్లాడి మోటివేషన్ ఇచ్చిన. నాకు ఆ మంచికి చెప్పాలని కూడా లేదు కానీ చెప్పిన ఆ మంచి చూసి నేను చూడలేక పోయిందిలే. వీళ్ళు చేసే ఫీల్డింగ్ 2 సార్లు చెప్పిన గట్టిగా చూసిన 2 ఓవర్లు ఎంపైర్ తన్నే బేజార్ దింగుతాండి అని. మంచి ఆడుతుంటే పోయి బ్రోకి నువ్వు ప్లే లైక్ ఓల్డ్ సెంతిల్ పోయి వాడు థింకింగ్ టూ మచ్ డబుల్ మైండ్. అదే మాట ఇట్టాడా మంచి ఉండే షాట్ గట్టి కొడతాడు ముందు 4లు. అంటే సరే చూద్దాము ఆడతామని ఆడతాడు. నేను ఒకటి వచ్చినాను బాగానే ముందు అంత రాలే. నువ్వెప్పుడు పోతావా అని అదే చెప్పినా నేను ఆడేటప్పుడు వికెట్లో ఉండే బాల్ కొట్టాకు ఓకే అడ్డ పెట్టుకో. అండ్ నీకు బ్యాట్ కింద నువ్వు బయటకు ఉండే బాల్ కొంచెం గట్టిగా కొట్టు. సార్ నువ్వు చుట్టూ కొట్టకండి గ్యాప్ చేస్తే పోతుంది. ఆడతాడు క్యాపబిలిటీ ఉంది. ఏమంటే అదే 2 మైళ్ళు దించి చేసి ఇప్పుడు 30 బాల్ ఆడి 10 రన్లు కొట్టి ఎవరే నేను కొట్టలేకపోయాను బాధపడే కాడికి 10 బాల్కి ఒక 20 కొడితే నువ్వు కాన్ఫిడెంట్ ఫీల్ అవుతావు కదా. నెక్స్ట్ మ్యాచ్ కన్నా వస్తా ఉంటాయి కదా. చూడు నేను అన్నంగానే వాళ్ళు కూడా ఇచ్చారు. శ్రీరామ్ రోడ్ తొడుకున్నాను డొమినోస్ పిజ్జాకు వాళ్ళే మెసేజ్ పెట్టారు 20 రూపాయలు కూడా